ఫ్రెండ్స్ చూసారు కదండి, ట్యాంక్ అయితే ఫిట్ చేస్తాను. ఓకే, మనకి ఇది వచ్చండి. ఇది చూసారు కదా, ట్యాంక్ నిండిపోయిన వాటర్ ఫ్లో మనకి ఇలా పడిలా పెట్టాం. అంటే దీనికి ఆటోమేటిక్ బెల్ల కూడా వేస్తానండి. వాటర్ రాకుండా ఆటోమేటిక్ స్టార్టర్ ఆటోమేటిక్ ఆగిపోద్ది. ఏంటంటే ఫుల్ అయిన తర్వాత బయటకు వచ్చేలా పెట్టాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వచ్చి ముందుగా మనం సెట్టింగ్స్ చూడండి ఈ విధంగా చేస్తున్నాం. మనకి ఇక్కడ అంగుళన్నర నిప్పులు అయితే వేసాం. తర్వాత అంగుళన్నర ఎఫ్టీ అయితే వేసాం. అంగుళన్నర ఎల్లబండి వేసాం. అలాగే మనకు అంగుళన్నర టు అంగుళం రెడ్యూసర్ వేసాం. అలాగే పీవీసీ ఎంటీ వేసి, అలాగే సిపిఈసి ఎఫ్టీ వేసి ఇలా సెట్ చేసాం. సిపిఈసికి పీవీసీకి సెట్ అయ్యేలాగా ఈ విధంగా అయితే చేస్తాం. మనకి ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి హోల్ పెద్దది కాబట్టి వాటర్ వచ్చి ఇక్కడ ఉంటుందండి. అది మనం చిన్న చిన్న పైపు పెడితే ఏమవుతుందంటే బెజ్జు అనేది తొక్కుకుండి మన స్టోర్ అనేది అదే ఫుల్గా ఫోర్స్ అనేది ఉండదు. అందుకని మనం ఇలా పెడతాం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఫోర్డింగ్ అనేది బాగా వస్తుంది. ఓకే చూడండి, మనకు ఇదిగోండి మనకి సెపరేట్ లైన్ అనమాట. 2 లైన్లనే పెట్టాం. ఒకటికి ఫస్ట్ ఫ్లోర్కి అలాగే సెకండ్ ఫ్లోర్కి 2 పెట్టాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే మనకి ఎప్పుడైనా ట్యాంకు కట్టుకున్నప్పుడు మనకి వేస్ట్ వాటర్ బయటకు వచ్చేలాగా ఓకే ఈ విధంగా అయితే మనం టీఏ సెట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, సెపరేట్ లైన్ అనమాట. 2 లైన్లు 2 ఫ్లోర్లకు కూడా. ఓకే, ఇది కూడా అంతేనే సేమ్ ప్రాసెస్. ఇది కూడా ఈ విధంగా చేశాను. చూసారు కదండి, ఈ విధంగా అయితే మన డెలివరీ అయితే మనకి అంగుళన్నర ఇవ్వాలండి. మనకి హోల్ పెద్దగా ఉంటే బాగుంటుందండి. ఫోర్స్ అనేది మంచి బాగా కుదురుతుంది. మనకు అంగుళం పెడితే ఏమవుతుందండి, ఫోర్స్ అనేది ఉండదు. అందుకని మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా యూజ్ అవుతుంది. ఫోర్డింగ్ అనేది బాగుంటుంది. ఓకేనా, మనకి ఏమవుతుందంటే అంగుళం పై పెడతాం. అంగుళం పై ఏంటంటే మనకి సిమెంట్లో సగం తగ్గిపోతుంది లెంత్ అన్నది కింద ఫ్లోరింగ్ చేసినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి, ఇదిగోండి మనకి ఈ విధంగా అయితే మనకి ఎయిర్ పాయింట్లు అనేది ఇలా పైకి లేపాం. చూడండి, చూసారు కదా, గోడకైతే క్లాంప్ వేసి కొట్టేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సెట్ చేస్తాను. అలాగే మనకి ఫేజర్ చూడండి, మనకి ఫేజర్ కూడా ఈ విధంగా తీసుకొచ్చి దీంట్లోకి వెళ్ళి కలిపేసాం. ఓకే ఫ్రెండ్స్, అది మరి ఈ విధంగా చేశాను. అలాగే మనకి బయట పక్కన ఎలా ఉందో సెట్టింగ్స్ చూపిస్తాను చూడండి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి సెకండ్ ఫ్లోర్ నుంచి వచ్చింది ఇది సెపరేట్ లైన్. ఓకేనా, మనం ఇలాగే ఈ విధంగా తీసేసి బయటకు ట్యాప్ తీసుకున్నాం మనకి అండర్ గ్రౌండ్ 3వ ఫ్లోర్లకి. ఓకే, ఇది వచ్చి మనకి ఫేజర్ మాట. మనకి అక్కడ ఇంకో పాత లైన్ నుంచి కనెక్టింగ్ ఇచ్చాం చూడండి. అలాగే మనకి ఇది కూడా ఫేజర్ మాట, బాగా కింద ఫ్లోర్ మాట, ఫస్ట్ ఫ్లోర్లకి ఇది సెపరేట్ లైన్. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి ఇక్కడ మనకి సిపిసి ఎంటీ అలాగే యూపీఎస్సీ ఎఫ్టీఎస్సీ ఇక్కడ మనం ఇలా సెట్ చేసాం. యూపీఎస్సీ పీవీసీకి సెట్టింగు. ఓకేనా, కింద కూడా అంతే సేమ్ ఎస్డీకి ఇలా చేసామన్నమాట. ఇది ఫేజర్ మాట. మరి కింద అయితే మనకి పోస్ట్ ఈ పాత